రైతులు తాగుబోతులు. వాళ్ళు డ్రామా కంపెనీ వాళ్ళు. తాగొచ్చి కాన్వాయ్‌కి అడ్డుపడ్డారంట. సీతక్క చెప్తా ఉంది ఈ మాట. రైతులపై మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలు. కామారెడ్డి పర్యటనలో రైతులు నిరసన. కాన్వాయ్‌కి అడ్డుపడిన రామారెడ్డి రైతులు. అనంతరం మీడియా సాక్షిగా మంత్రి చిటాపట. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన. మంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంట. కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన అన్నదాతలను అసలు మీరు రైతులేనా అంటూ అవహేళన చేశారు. అంతేకాకుండా రైతులు తాగుబోతులు అంటూ పారుష వ్యాఖ్యానించారు. అలాగే సీతక్క వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కించపరిచేలా మాట్లాడిన మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కతో పాటు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గురువారం కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన చిన్న మలవత్త పూర్ణ తండ్రి ఇటీవల చనిపోవడం జరిగింది. సో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వీళ్ళు వెళ్ళి వస్తుండగా ఈ రైతులు అడ్డం పడడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వానికే లాస్. ఎట్లా అంటే స్థానిక సంస్థ ఎన్నికలకి, పంచాయతీరాజ్ ఎన్నికలకి వెళ్ళబోతున్నాం మనం. సో ఇప్పటికైనా కొంచెం సోయి తెచ్చుకుని, ఇక్కడ ఎవరిని అనట్లే, సోయి తెచ్చుకుని మాట్లాడాలి. మంత్రులైనా, లేకపోతే ముఖ్యమంత్రి అయినా లేదా ఎమ్మెల్యేలైనా కొంచెం సోయితో మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళే మనకి తీర్పు ఇచ్చేది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళబోతున్నాం ఓట్ల కోసం. ఇప్పుడు రైతుల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం అడగడానికి. సో ఇప్పుడు కూడా అదే అనుచిత వ్యాఖ్యలు, ఇష్టాచారం మనం మాట్లాడితే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మనం వెళ్ళి ఓటేయమని అడగడానికి కూడా ఉండదు. రేపు కొంతమంది ఇన్ఛార్జ్ మంత్రులు వేసిరు కదా ఇప్పుడు జిల్లాల్లో. సో కనీసం వాళ్ళు వెళ్ళి ముఖం చూపించే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు ఆ గ్రామాల్లో. సో కాబట్టి కొంచెం మనం ఆలోచించి మాట్లాడాలి. ఆల్రెడీ రైతుల్ని మనం సినిమా టికెట్ల క్యూలో నిలబడ్డారని మాట్లాడినాం. వాళ్ళ రైతులే కాదు ఆర్టిస్టులని మనం మాట్లాడాం. గతంలో కూడా యూరియా బస్తాల కోసం అంతగానం కొట్లాట జరుగుతున్నా కూడా పోలీసులను పెట్టి మరి యూరియాని సరఫరా చేసినాం. యూరియా పుష్కలంగా దొరికే